ప్రపంచ జీడిపిలో నెంబర్ వన్గా ఉంది. జీడిపి గ్రోత్లో భారతదేశం. జీడిపిలో చూస్తే అమెరికా నెంబర్ వన్, నెంబర్ టూ చైనా ఉంటే మనం 5వ స్థానంలో ఉన్నాం. అక్కడ 5 నుండి చైనాని దాటామంటే సంతోషం. కానీ ఒక దిక్కుమాలినటువంటి రికార్డు భారతదేశం సొంతమైంది ఏంటంటే, గతంలో అమెరికాకు వెళ్ళే విద్యార్థుల్లో అత్యధికం చైనా వాళ్ళు. 2వ స్థానంలో భారతదేశం ఉండేది. ఇప్పుడు కాస్త అటుదిటయింది. చైనా 2వ స్థానానికి పడిపోతే భారతదేశం నెంబర్ 1 స్థానానికి చేరడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఈ ఏడాది 3,31,000 మంది చేరితే చైనా స్టూడెంట్స్ 2,77,000 మంది చేరారు. అవి 2 ఎక్కువే. కానీ చైనా వాళ్ళు ఇదివరకటి రోజులు అంటే వాళ్ళకంటే కమ్యూనిస్ట్ గవర్నమెంటు, అక్కడ స్వతంత్రం ఉండదు, నాయకత్వ సమస్య ఉంటుంది, స్వేచ్ఛ లేదు. కాబట్టి అమెరికా లాంటి చోట్లకు పోయి బ్రతుకుతున్నారంటే ఒక అర్థం ఉంది. మనది పూర్తి స్వేచ్ఛ, అమెరికా కంటే విచ్చలవిడి స్వేచ్ఛ కలిగినటువంటి దేశం. ఇక్కడ అవకాశాల పరంగా చూస్తే చైనా కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి దేశం. అలాంటిది మన వాళ్ళు అక్కడికి ఎందుకు పోతున్నారు అంటే దూరపు కొండలు నునుపు కావటం.